to you. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజ్యసభ సీట్ల కోసం 16 మంది ఆశావహులు ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజ్యసభ అభ్యర్థుల విషయంపై రాహుల్ గాంధీ వద్ద చర్చలు జరిపామని చెప్పారు. అభ్యర్థుల పేర్లు ఫైనల్ కాలేదని మహేష్ గౌడ్ తెలిపారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని ఆరోపించారు. 10 ఏళ్లు రాష్ట్రంలో లూటి జరుగుతుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని చిట్ చాట్ లో ఆయన ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న దానికంటే పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తుందే ఎక్కువ అని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు దోచుకున్నట్లే అందరూ ఉంటారని కిషన్ రెడ్డి అనుకోవడం తప్పన్నారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లారు కాబట్టే తాము కవిత గురించి మాట్లాడామని చెప్పారు. అయితే ఈ కేసు వల్ల కవిత రాజకీయ భవిష్యత్తు ఖరాబైందని చెప్పారు. మాజీ మావోయిస్టులు కాంగ్రెస్ లోకి వస్తే సంతోషమని చెప్పారు. అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మంచి ప్లాట్ఫామ్ అని తెలిపారు. డీసీసీలకు బాధ్యతలు పెరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన విషయాల్ని ఒక్కసారి మనం పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? సేపటి క్రితం పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో మీడియాతోని చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్లో ఒకవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన విషయాన్ని కూడా మాట్లాడారు. రేపటి నుంచి ఒకవైపు నామినేషన్ అంశం ఈ నెల 5వ తేదీ నుంచి ఉండడంతో కూడా ఒకవైపు నేరుగా ఢిల్లీకి వెళ్ళి లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశంతో ఎవరు నామినేషన్ వేయాలనేది కూడా డిసైడ్ చేస్తామని చెప్పారు. ఒకవైపు గత 10 రోజులుగా వికారాబాద్ అనంతగిరిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఒకవైపు సృజన అభియాన్ సంబంధించిన ప్రోగ్రాం కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. రాహుల్ గాంధీ అందరితో డీసీసీ అధ్యక్షులతో అందరితో సమావేశమయ్యారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం కోసం ఈ శిక్షణ అభియాన్ అనేది కూడా అత్యంత ఉపయోగపడ్డది. తెలంగాణలో పార్టీ పనితీరుపైన డీసీసీల పనితీరుపైన రాహుల్ గాంధీ మెచ్చుకున్నారని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ నుంచి 16 మంది రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి స్థానాలను బట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. సోషల్ ఈక్వేషన్ కూడా పాటిస్తుంది. ఇప్పటికే అభిషేక్ సింగ్ మన్వి తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయనకు మళ్ళీ రెన్యువల్ చేస్తారా లేకపోతే మరి కొత్త వారికి అవకాశం ఇస్తారా, ఆయనను వేరే రాష్ట్రం నుంచి ఏమైనా పంపిస్తారన్నది కూడా చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తర్వాతనే ఎవరు పోటీ చేయాలని కూడా డిసైడ్ అవుతారని చెప్పేసి కూడా ఇటు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరోవైపు నిన్న రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలనే ఖండించారు. హైదరాబాద్ కు ఒకవైపు నిధులు తీసుకెళ్లడం కోసమే రాహుల్ గాంధీ వస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఖండించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఈ 16 మెంబర్స్ లో ఎవరెవరై ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది? ప్రధానంగా ఇప్పటికే అభిషేక్ సింగ్ మన్వికి మళ్ళీ రెన్యువల్ చేస్తారని తేలాల్సి ఉంది. మరోవైపు చాలామంది వేం నరేందర్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఇటు మరోవైపు వి హనుమంతరావు, ఇటు జీవన్ రెడ్డి, మరోవైపు షబ్బీర్ అలీ, ఇట్లా చాలామంది నేతలందరూ కూడా వివిధ ఎస్సీ ఎస్టీ ఇటు బీసీ సామాజిక వర్గాల నుంచి అగ్రవర్ణాల నుంచి చాలామంది కూడా రాజ్యసభ సభ్యత్వానికి ఒకవైపు వారు అంతా కూడా అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ 16 మందికి సంబంధించిన అప్లికేషన్లు పార్టీ అధిష్టానానికి పంపించాము. నిన్న ఆయన ఇక్కడ జరిగినటువంటి కేసీ వేణుగోపాల్ నిన్న హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయన కూడా విషయాన్ని కూడా తెలియజేశాము. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత స్క్రూటినీ చేసి ఎవరికి పార్టీకి కోసం పనిచేయడం కోసం ఎవరికి ఇస్తే బాగుంటుందని కూడా డిసైడ్ చేసిన తర్వాతనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే తాను ఢిల్లీకి వెళ్తాను లేకపోతే పార్టీ పెద్దలు కనుక విషయం తెలియజేస్తే ఎవరికి ప్రకటిస్తామని చెప్పి కనుక వాళ్ళు ప్రకటిస్తే ఆ వ్యక్తులే పోటీ చేస్తారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. చాలామంది రాజ్యసభ సభ్యత్వం పైన ఆశలు పెట్టుకున్నారు. వారితో పాటు ఒకవైపు రీసెంట్గా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఇస్తారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది. కంచాయలయ లాంటి సామాజికవేత్తల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లంతా కూడా తమ పేర్లను పరిశీలించాలని చెప్పేసి కూడా ఒకవైపు అర్జీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇటు కృష్ణకుమారు విహెచ్ లాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళినటువంటి జగ్గారెడ్డి వారి తరపున ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్ కూడా చేశారు. ఇట్లా చాలామంది 16 మంది సీనియర్లు అందరూ కూడా తమకు రాజ్యసభ పేరులో తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని చెప్పేసి పార్టీ అధిష్టానానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎవరికి అదృష్టం వరిస్తుందని చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈసారి అభిషేక్ సింగ్ మనకి తెలంగాణ నుంచి పంపిస్తారా, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కూడా తెలంగాణ నుంచి ఒకవైపు ఆమెను రాజ్యసభ పంపిస్తారని చర్చ కూడా ఉంది. ఆమెకి ఇక్కడ అవకాశం కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాలి.
చూడాల్సి ఉంది. మొత్తానికి 16 మందిలో ఒకరో ఇద్దరికి ఖచ్చితంగా అవకాశం వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలు డిసైడ్ చేసి ఆ పేర్లు ప్రకటించిన తర్వాత వారు నామినేషన్ వేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇటు మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెడుతుందో లేదా అనేది కూడా చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందరూ కూడా సమావేశమయ్యారు. వాళ్ళు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలనేది కూడా ఇటువైపు డిసైడ్ చేసుకొని అభ్యర్థి నిలపాలి అనేది కూడా వాళ్ళు కూడా ఈ రోజు డిసైడ్ చేసే అవకాశం కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి. మూవింగ్ ఆన్, పురాతన